గారి 6వ వర్ధంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి బ్రతికున్నంత కాలం అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చి మేము ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన మా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం వినుకొండ నడిబొడ్డున ఆవిష్కరించుకుంటున్నాం. రావాలి అని చెప్పి నన్ను ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలు సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి మాజీ చైర్మన్, పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సలహాదారులుగా ఉన్న పెద్దలు షరీఫ్ గారికి, మాజీ మంత్రివర్యులు, కోడెల కుటుంబానికి ఆత్మీయులు, ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్న పెద్దలు జవహర్ గారికి, పార్టీని నమ్ముకుంటే ఏ విధంగా గౌరవిస్తారో మన కళ్ళ ముందు కనపడుతున్న హజ్ కమిటీ చైర్మన్ పెద్దలు బాషా గారికి, కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారికి, సోదరులు పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి, కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వివిధ హోదాల్లో ఉన్న వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి, సహకరించిన అధికారులకి, విచ్చేసిన మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కోడెల బిడ్డగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంజనేయులు గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కోడెల గారు ఏ నమ్మకంతో అయితే ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్న నందమూరి తారక రామారావు గారి కళ, చంద్రబాబు గారి ఆశయాల్ని నిజం చేయాలంటే వ్యాపారాల్ని పక్కన పెట్టి ప్రజాసేవ కొరకు రావాలి అని చెప్పి 24 ఏళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన రుణం తీర్చుకున్న నాయకుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 2 నెలల క్రితం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడెల గారితో నడిచి కోడెల గారి అనుబంధాన్ని, కోడెల గారి పోరాటాన్ని, కోడెల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ గారిని మేము గౌరవించుకుంటాం, ఆంజనేయులు గారి నాయకత్వంలో కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండలో కోడెల గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాం, దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంజనేయులు గారు ఒకటే మాట అన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు, మేము ఏం చెప్పినా జరిగిద్ది, మాకు తిరుగే లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉండే వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఈ పల్నాడు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే డాక్టర్ గా ఉన్న కోడెల గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, కోడెల గారు ఏ విధంగా బ్రతికున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం, తనకి అండగా నిలబడిన కార్యకర్తలు, తనకి గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరిన్నంత వరకు నిలబడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నాకు ఎప్పటికీ గుర్తు,
అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించాలంటే దాని బాధ్యతలు కోడెల శివప్రసాదరావు గారి చేతుల మీద పెట్టినప్పుడు 11 ఏళ్ల పాటు 89 నుంచి 2000 సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కళని నెరవేర్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. అన్నగారు 90 ఏళ్ళు చనిపోతే చనిపోయిన 21 సంవత్సరాల తర్వాత కూడా తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చి తనకి గౌరవం ఇచ్చిన నాయకుడికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అని చెప్పి ఎక్కడ లేనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తారక రామ సాగర్ రూపంలో ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్న మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తా ఉన్నానంటే 2 నెలల క్రితం జీవి ఆంజనేయులు గారి దగ్గర అందరం కలిసి మాజీ శాసనసభ్యులు ఈ రోజు రైతుల కోసం పోరాడుతున్న పెద్దలు మక్కిన మల్లికార్జునరావు గారితో కలిసి కూర్చోవడం జరిగింది. ఆయన ఆంజనేయ గారు ఒకటే మాట అన్నారు, ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ విప్ అయి ఉండొచ్చు, శాసనసభ్యునిగా గెలిచి ఉండొచ్చు, కానీ నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి పదవంటే పెత్తనం చేయటం కాదు, పదవంటే ప్రజాసేవ చేయటం. నాయకుడు అంటే ఫోటోల్లో కనబడటం కాదు, గుండెల్లో నిలబడాలా, కార్యకర్తల గుండెల్లో ఉండాలా, కార్యకర్తల ముందుండాలా, కార్యకర్తల్లో ఉండాలా, కార్యకర్తల కోసం పనిచేయాలా అని చెప్పిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈ అవకాశం నా చేతుల మీదుగా సెప్టెంబర్ 16వ తారీఖు చేస్తాను అని చెప్పి నెరవేర్చిన నాయకుడు జీవి ఆంజనేయులు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున కోడెల కుటుంబ సభ్యుడిగా ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ. కోడెల అంటే అదొక 3 అక్షరాల పదం కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో తెలుగుదేశం పార్టీని బతికించడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు రావాలా రాజకీయాల్లోకి, నా కోసం పోరాటం చేయాలా, కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా అని చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారి మాటలు ఆచరణలో పెట్టి ఎలక్షన్లప్పుడు కార్యకర్తల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా బాంబు దాడులు చేసిన, అక్రమ కేసులు పెట్టినా, సిబిఐ కేసులు పెట్టినా ఎదుర్కొన్నారు తప్పితే వెనకడుగుని వేయి నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. వెనుకడుతో ఒక ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఎలక్షన్లు ఇక్కడ జరిగితే 5 సార్లు టీడీపీ గెలవడం జరిగింది. కానీ 80లో ఎప్పుడు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి ఇవ్వాల్సిన సమయంలో ఇక్కడ ఉన్న బొల్లాపల్లి గాని, ఈపూరు గాని, శాలజపురం గాని, నూజెండ్ల గాని, వినుకొండ రూరల్ మండలంలో గాని, వినుకొండ పట్టణంలో కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి అంటే అందరూ తలుచుకునే ఒకే ఒక పేరు కోడెల. కోడెల ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని ఆదుకుంటాడు, మాకు అండగా నిలబడతాడు, మా కష్టాల్లో నుంచి మమ్మల్ని బయటేస్తాడు అని చెప్పి ఆయనకి అండగా నిలబడిన నియోజకవర్గం వినుకొండ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అటువంటి వినుకొండ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, సామాన్యుడిగా న్యాయవాదిగా మొదలుపెట్టి ఈ రోజు అమరావతి రాజధాని మనకి ఉందంటే దానికి కారణం పెద్దలు షరీఫ్ గారు. ఆ రోజు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత బెదరగొట్టినా 3 రాజధానిని సెలెక్ట్ కమిటీకి పంపించి నమ్ముకున్న ప్రజల కోసం, తెలుగు వారి కోసం పాటుపడిన నాయకులు షరీఫ్ గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంతేకాకుండా టీచర్ గా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా చదువుని 10 మందికి ఎట్లా ఉపయోగించాలో అని చెప్పి మంత్రిగా ఈ రోజు దళితుల కోసం ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఈ రోజు మనందరి ముందు నిలబడ్డ జవహర్ గారు షరీఫ్ గారి చేతుల మీదుగా డాక్టర్ గా జీవితం ప్రారంభించి రాజకీయాల్లో నమ్ముకున్న నాయకుడి కోసం, నమ్మిన కార్యకర్తల కోసం ఏ విధంగా నిలబడ్డారో అలాంటి మహానుభావుడి కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ వారిద్దరి చేతుల మీదుగా జరగటం నిజంగా మనందరికీ గర్వ కారణం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.
అందుకే ఎంతకాలం బతికామని ముఖ్యం కాదు, ఏ విధంగా బతికాం, ఏ విధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకున్నాం, ఏ విధంగా మనం అండగా నిలబడ్డాం అనేది ముఖ్యం. అందుకే కోడెల శివప్రసాదరావు గారి మీద ఆ రోజు ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేశారో వాళ్ళని ఓడించి నా దగ్గరికి రాబోదారు అని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఒక పిలుపునిస్తే ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్ చరిత్రలో సామాన్యుడిగా ఉన్న కాటూరు నారాయణ స్వామి గారిని పార్లమెంట్ సభ్యులుగా చేశారు. సైదయ్య గారిని పార్లమెంట్ సభ్యులుగా ప్రాణాలు లెక్క చేయకుండా గెలిపించాడు. అంటే పల్నాటి పౌరుషం, నమ్ముకున్న కార్యకర్తల కోసం, నమ్మిన నాయకుడికి ఇచ్చిన మాట కోసం నిలబడ్డ నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు కోడెల గారితో మనకున్న అనుబంధం, కోడెల గారు మన పట్ల చూపించిన బాధ్యత, అన్నిటికీ మించి మనందరి ధైర్యం ఈ పల్నాటి గడ్డ మీద పల్నాటి పులిగా శాశ్వతంగా తెలుగుదేశం కార్యకర్తల మనసుల్లో నిలిచిపోయే నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, గత 5 ఏళ్లలో మనం చూసాం కల్లుబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి పనులు చేయకుండా తప్పించి తిరిగిన నాయకులు చూసాం. ఈ 15 నెలల కాలంలో ఆంజనేయులు గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఏ విధంగా అయితే కోడెల శివప్రసాదరావు గారు అభివృద్ధి చేశారో వినుకొండకు కూడా 200 కోట్ల రూపాయలతో నీటి సదుపాయం కల్పించాలని చెప్పి వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయించారు. ప్రతి మండలంలో కూడా 20 కోట్ల రూపాయలతో రోడ్లు వేపిస్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా యువకులు జీవితాల్లో స్థిరపడాలని చెప్పి ఎంఎస్ఎంఈ పార్కు 7.5 కోట్ల రూపాయలతో వినుకొండ నియోజకవర్గానికి పల్నాడులోనే మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేయించిన శాసనసభ్యుడు ఆంజనేయులు గారిని చెప్పడానికి యువత తరపున గర్వపడతా ఉన్నాను. అంతేకాకుండా కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే కోటయ్య స్వామి కోసం కోటొక కొండను అభివృద్ధి చేశారో ఇక్కడ అంతకు ముందు శాసనసభ్యులు విడిచిపెట్టిన కార్యక్రమం రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ నిర్మాణానికి కూడా 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేపించి పనులు మొదలు పెట్టిన నాయకుడు ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు ఎంత కాలం ఉంటామన్నది కాదు, ఎంత మంది గుండెల్లో ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు. ఈ రోజు 6వ వర్ధంతి సందర్భంగా గత 6 ఏళ్లుగా మాకే కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అండగా నిలబడిన కుటుంబ సభ్యుల మధ్య మహానుభావుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావటం, మీ అందరితో కలిసి ఆయన గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం కల్పించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి సభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ కోడెల గారు, జోహార్ కోడెల గారు, జోహార్ కోడెల గారు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, జోహార్ కోడెల గారు, జోహార్ కోడెల గారు. అదొక 3 అక్షరాల పదం కాదు. నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే పల్నాడులో తెలుగుదేశం పార్టీని బ్రతికించడానికి కుటుంబాన్ని వదిలిపెట్టి నువ్వు రావాలా రాజకీయాల్లోకి, నా కోసం పోరాటం చేయాలా, కాంగ్రెస్ ని వ్యతిరేకించాలా అని చెప్తే నందమూరి తారక రామారావు గారి మాటలు ఆచరణలో పెట్టి ఎలక్షన్లప్పుడు కార్యకర్తల కోసం ప్రాణాలు లెక్క చేయకుండా బాంబు దాడులు చేసిన, అక్రమ కేసులు పెట్టిన, సిబిఐ కేసులు పెట్టిన ఎదుర్కొన్నారు తప్పితే వెనకడగని వేయని నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. వినుకొండతో ఒక ప్రత్యేక అనుబంధం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఎలక్షన్లు ఇక్కడ జరిగితే 5 సార్లు టీడీపీ గెలవడం జరిగింది. కానీ 80లో ఎప్పుడు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి ఇవ్వాల్సిన సమయంలో ఇక్కడ ఉన్న బొల్లాపల్లి గాని, ఈబూరు గాని, శావల్యాపురం గాని, నూజిండ్ల గాని, వినుకొండ రూరల్ మండలంలో గాని, వినుకొండ పట్టణంలో కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పుకోవాలి అంటే అందరూ తలుచుకునే ఒకే ఒక పేరు కోడెల. కోడెల ఎక్కడున్నా సరే మమ్మల్ని ఆదుకుంటాడు, మాకు అండగా నిలబడతాడు,
మా కష్టాల్లో నుంచి మమ్మల్ని బయటేస్తాడు అని చెప్పి ఆయనకి అండగా నిలబడిన నియోజకవర్గం వినుకొండ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అటువంటి వినుకొండ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు సామాన్యుడిగా న్యాయవాదిగా మొదలుపెట్టి ఈ రోజు అమరావతి రాజధాని మనకి ఉందంటే దానికి కారణం పెద్దలు షరీఫ్ గారు. ఆ రోజు ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎంత బెదరగొట్టినా 3 రాజధానిని సెలెక్ట్ కమిటీకి పంపించి నమ్మకున్న ప్రజల కోసం తెలుగు వారి కోసం పాటుపడిన నాయకులు షరీఫ్ గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. సేవ కొరకు రావాలి అని చెప్పి 24 ఏళ్ల క్రితం ఆంజనేయులు గారిని చెయ్యి పట్టుకొని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఏ నమ్మకంతో అయితే ఆంజనేయులు గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో గురువుగా ఆయన మార్గంలో ముందుకు వెళ్తూ ఆయన రుణం తీర్చుకున్న నాయకుడు జీవి ఆంజనేయులు గారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 2 నెలల క్రితం కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి కోడెల గారితో నడిచి కోడెల గారి అనుబంధాన్ని, కోడెల గారి పోరాటాన్ని, కోడెల గారి ప్రేమని దగ్గరగా చూసిన నాయకులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి డాక్టర్ గారిని మేము గౌరవించుకుంటాం. ఆంజనేయులు గారి నాయకత్వంలో కోడెల శివప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా వినుకొండలో కోడెల గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాం. దానికి మనందరం కలిసి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆంజనేయులు గారు ఒకటే మాట అన్నారు. కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా అయితే ఆ రోజు పల్నాడులో మాకు ఎదురే లేదు, మేము ఏం చెప్పినా జరిగింది, మాకు తిరుగే లేదు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎదుర్కోవాలి అంటే ఈ పల్నాడు గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలన్నా దానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే డాక్టర్ గా ఉన్న కోడెల గారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చారో, కోడెల గారు ఏ విధంగా బ్రతికున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు తన మీద పెట్టుకున్న నమ్మకం, తనకి అండగా నిలబడిన కార్యకర్తలు, తనకి గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నిటికీ మించి తన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడే కార్యకర్తల కోసం ఊపిరినంత వరకు నిలబడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నాకెప్పటికీ గుర్తు, అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించారంటే దాని బాధ్యతలు కోడెల శివప్రసాదరావు గారి చేతి మీద పెట్టినప్పుడు 11 ఏళ్ల పాటు 89 నుంచి 2000 సంవత్సరం వరకు కష్టపడి అన్నగారి కళని నెరవేర్చిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు.